కాలేజ్‌లో భువన అడుగుతుంది అక్షితతోని. "ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు అక్షిత. ఎలాగైనా సరే నేను చరణ్‌ని పెళ్లి చేసుకోవాలి. ఆ పల్లవి చరణ్ పక్కన ఉంటే అస్సలు చూడలేకపోతున్నాను. ఇంకెన్ని ఇలా ఎప్పటిదాకా నా వెయిటింగ్ అనేది అర్థం కావట్లేదు. ప్లీజ్ అక్షిత" అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, "నన్ను అడిగావు కాబట్టి ఒక మంచి ఐడియా ఉంది" అని చెప్పి ఐడియా చెప్తుంది. "ఈ రకంగా నువ్వు చరణ్ చేత తాళి కట్టించుకున్నావనుకో, పల్లవి కూడా ఏమి చేయలేదు. ఏముంది ఈజీగా చేసేయొచ్చు. అదిగో అటు చూడు చరణ్ కూడా వస్తున్నాడు. మెల్లగా మాటల్లో పెట్టి చరణ్‌నైతే ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళు. నేను నా మనుషుల్ని అక్కడ అరేంజ్ చేస్తాను" అని చెప్పి అక్షిత చెప్తుంది. సరే అని చెప్పి ఇక భువన వెళ్తుందనమాట చరణ్ దగ్గరికి. "చరణ్, చరణ్, చరణ్ ఏంటి ఇంటికి వెళ్తున్నావా?" అనగానే "అవును" అని చెప్పి అంటాడు చరణ్. "అది ఏం లేదు. ఒక్క 10 మినిట్స్ నీతో మాట్లాడాలి" అని చెప్పి అంటుంది భువన. "మాట్లాడు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక కొంచెం దూరం నుంచి పల్లవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఈ భువన ఏంటి ఏం మాట్లాడుతుంది చరణ్‌తోని అని చెప్పి చూస్తూ ఉంటుంది. దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. అయితే మాటలు వినిపించవు కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇటేమో భువన అంటుంది చరణ్‌తోని, "ఏం లేదు కొంచెం పర్సనల్ ఇష్యూ నీకు చెప్పాలి" అని అంటుంది. "పర్సనలా? సరే చెప్పు" అనగానే, "ఇక్కడ కాదు చరణ్ ఇంకెక్కడికైనా" అనగానే, "అదేముంది ఇక్కడ చెప్పొచ్చు కదా! ఏముంది మనిద్దరమేగా ఉన్నాము" అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు భువన, "ప్లీజ్, ప్లీజ్ పర్సనల్ అని చెప్తున్నాను కదా! ప్లీజ్ నాతో రా. ప్లీజ్ 10 మినిట్స్" అని చెప్పి బతిమాలడంతోని, "సరే పద వెళ్దాము" అని చెప్పి ఇక భువన అలాగే చరణ్ వెళ్తారనమాట. ఇక చరణ్ వాళ్ళు వెళ్తూ ఉంటే, "చరణ్ ఆగు, ఆగు" అని పల్లవి వెనకాల వస్తుందనమాట. ఇక చరణ్ వినిపించుకోకుండా పల్లవితోని సారీ భువనతోని వెళ్తాడనమాట చరణ్. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళింది? నన్నిలా ఇక్కడ కాలేజ్‌లో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు పల్లవికేమో కుడి కన్ను కొట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇటు స్టాఫ్ రూమ్‌లో నుంచి గుండమ్మ వస్తుంది. "ఏమైంది పల్లవి ఇక్కడే ఒక్కదానివే ఉన్నావు? అల్లుడు గారేరి?" అనగానే, "వెళ్ళిపోయారమ్మా" అనగానే, "వెళ్ళిపోవడం ఏంటి నిన్ను ఒక్కదాన్నే వదిలేసి?" "అవును నీ కన్నుకేమైంది కొట్టుకుంటుంది?" అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. "ఇప్పుడే అమ్మా కన్నెందుకో కొట్టుకుంటుంది కుడి కన్ను" అని చెప్పి అనగానే, "కుడి కన్నా? ఇదేదో అపశకునానికి సంకేతంలా అనిపిస్తుంది. నువ్వు గుడికి వెళ్ళమ్మా. గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చెయ్యమ్మా. ఏదైనా ఉంటే అదే సెట్ అయిపోతుంది" అని చెప్పి గుండమ్మ చెప్పడంతోని, "సరే అమ్మా నువ్వు చెప్పావుగా నేను గుడికి వెళ్తాను" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక పల్లవి ఏమో వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతుంది. "నువ్వు స్కూటీ మీద ఇంటికే వెళ్తున్నావు కదా! మీ ఇంటి వైపే కదా మా ఇల్లు కూడా. నన్ను డ్రాప్ చేస్తావా?" అని చెప్పి అనగానే, ఇదిగో నా స్కూటీ కీస్ నువ్వే తీసుకో. ఎందుకంటే మన ఫ్రెండ్స్‌తోని నేను సినిమాకి చెక్కేస్తున్నాను. ఇక రేపు స్కూటీ అంటావా? రేపు మార్నింగ్ కలెక్ట్ చేసుకుంటాను" అని చెప్పి ఆ అమ్మాయి పల్లవికి స్కూటీ కీస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి స్కూటీ స్టార్ట్ చేసుకొని వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా గుడికి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరుతుంది. మరోపక్క ఇటు భువన ఏమో పార్క్‌కి తీసుకొస్తుందనమాట చరణ్‌ని. ఇక అక్కడ కొంతమంది లవర్స్ వాళ్ళు వీళ్ళు కూడా చాలా మందే కనిపిస్తూ ఉంటారు పార్క్‌లో. ఇక చరణ్ ఏమో, "ఇదేంటి భువన నాతో మాట్లాడాలి పర్సనల్ ఇష్యూ అది ఇది అని చెప్పి పార్క్‌కి తీసుకొచ్చావేంటి?" అనగానే, "చెప్తాను, చెప్తానంటున్నాను కదా! రా కూర్చో. ఎందుకంత టెన్షన్? చెప్తానన్నాను కదా! చెప్పడానికేగా తీసుకొచ్చింది" అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఇక కొంచెం దూరంగా అదే పార్క్‌లో అక్షిత అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. ఇటు అక్షిత అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా! ఇక భువన ఏమో, "చరణ్ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో" అని చెప్పి భువన వెళ్తుంది అక్షిత దగ్గరికి. "ఏంటి ఏం ప్లాన్ చేసావు?" అనగానే, "ఇదిగో నా మనుషులు కాసేపట్లో నీ దగ్గరికి వస్తారు. నీ ఇక ఏం చేసినా కూడా చరణ్ అయితే వాళ్ళని ఒప్పించలేడు, మాట్లాడలేడు కాబట్టి చరణ్ ఖచ్చితంగా నీ మెడలో తాళి కట్టాల్సిందే. కడతాడు కూడా. అయితే వాళ్ళొచ్చే టైంకి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి సెట్ అయిపోతుంది" అని చెప్పి అంటుంది అక్షిత. "సరే అయితే" అని చెప్పి ఇక భువన వెళ్తుందనమాట. వెళ్ళి మళ్ళీ చరణ్ పక్కన కూర్చుంటుంది. "ఏంటి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు" అని చెప్పి అనగానే, "అబ్బా! కన్ను మంట" అని చెప్పి అంటూ ఉంటుంది భువన. "అయ్యో! కంట్లో ఏదో పడినట్టుంది. ఉండు నేను చూస్తాను" అని చెప్పి చరణ్ ఏమో భువన కంట్లో ఊదుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే ఇక ఇటు అక్షిత అరేంజ్ చేసిన కొంతమంది గ్రూప్ మెంబర్స్ వాళ్ళు వస్తారనమాట పార్క్‌లోకి. ఇక అక్కడ ఉన్న లవర్స్ దగ్గరికి తాళి పట్టుకొని తాళి కట్టండి అన్నట్టుగా వాళ్ళు వెనకాల పడుతూ ఉంటారు. ఆఖరికి ఇటు చరణ్ దగ్గరికొస్తారనమాట. ఇక చరణ్ ఏమో భువన కళ్ళలో ఊదుతుంటాడు కదా! "ఏంటి బ్రదర్ పనైందా?" అని చెప్పి అనగానే, "ఏంటి? ఎవరు మీరు?" అని చెప్పి చరణ్ అడుగుతాడు. "హ్మ్. మేమెవరైతే ఏంటిలే కానీ, ఏంటి మీ ఇద్దరు లవర్స్‌లా ఉన్నారు? హ్మ్. మీ క్లోజ్‌నెస్ చూస్తే తెలుస్తుంది" అని చెప్పి అంటూ ఉంటే, ఇక అక్కడే ఒకతను అబ్జర్వ్ చేస్తాడనమాట. "ఏంటి ఇతను పల్లవి వాళ్ళ హస్బెండ్‌లా ఉన్నట్టున్నాడు. వీళ్ళేమో చేతిలో తాళి పట్టుకున్నారు.
కొంపతీసి వీళ్ళిద్దరిని లవర్స్ అనుకొని తాళి కట్టిచ్చేస్తాడా ఏంటి? వెంటనే ఈ విషయం పల్లవికి చెప్తాను అని చెప్పి అతను వెంటనే పల్లవికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయం చెప్పేస్తాడనమాట. ఇక పల్లవి బయలుదేరుతుంది ఆన్ ద వే అనమాట. ఇక ఇటు ఈ వీళ్ళ ఈ గ్రూప్ మెంబర్స్ ఏమో ఎలాగైనా మీ ఇద్దరు లవర్స్ కాబట్టి తాళి కట్టాల్సిందే ఈ అమ్మాయి మెడలో అనగానే అప్పుడు చరణ్, హలో మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మీరేంటి లవర్స్ అంటారు? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి చరణ్ అంటాడు. ఆహా! పెళ్లి అయిపోయిందా? మరి పెళ్లి ఫోటోస్ చూపిచ్చు అని చెప్పి ఆ గ్రూప్ మెంబర్స్ అంటూ ఉంటే, పెళ్లి ఫోటోస్ లేవు అని చెప్పి చరణ్ అంటాడు. పెళ్ళి అయింది అంటున్నావు, ఫోటోస్ చూస్తే లేవంటున్నావు. ఇంకేంటి నువ్వు తప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నావు అర్థమవుతుంది. ఈ అమ్మాయి మెడలో తాళి కడతావా లేదంటే కాళ్ళు చేతులు విరక్కొట్టమంటావా? మర్యాదగా మా చేతిలో ఉన్న తాళి తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అని చెప్పి గట్టిగా బెదిరిస్తారు. ఇక చరణ్కి వేరే ఆప్షన్ లేక ఆ తాళిని చేతిలో తీసుకుంటాడు. కడతావా లేదా అని చెప్పి వాళ్ళు బెదిరించడంతో ఇక భువన అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతుంటుంది మనసులో. ఇక అక్షిత కూడా ఎస్ అనుకుంది జరుగుతుంది అని చెప్పి చాలా సంతోషంగా చూస్తూ ఉన్న టైంలో ఇక చరణ్ ఏమో భువన మెడలో తాళి కట్టబోతున్న టైంకి ఇక పల్లవి వచ్చేస్తుంది. చరణ్ 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 ఆగు, ఏంటన్నా మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి అసలు నువ్వెవరు, మేం తప్పెందుకు చేస్తాము అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అంటుంది, అన్న నేను ఇతనికి నేను భార్యని, మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మరి పెళ్ళైన వ్యక్తికి మళ్ళీ పెళ్ళి చేయడం తప్పే కదన్నా, వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి అనగానే, మరి పెళ్లి ఫొటోస్ చూపించు, పెళ్ళైందని చెప్తున్నావు, ఇతను అడిగితే పెళ్లి ఫొటోస్ చూపించలేదు అని చెప్పి వాళ్ళ అన్నంతో ఇక పల్లవి, ఇదిగో అన్న నా దగ్గర పెళ్లి ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి చూపిస్తుందన్నమాట పల్లవి. ఇక అప్పుడు వాళ్ళు ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడు అక్షిత మెసేజ్ చేస్తుంది ఆ గ్రూప్లో వెనక మెంబర్కి, ఎలాగైనా సరే మీరు తాళి కట్టించండి అని చెప్పి అనగానే ఇక వెనకాల మెంబర్ ఈ మెయిన్ మెంబర్కి చెప్తాడనమాట గ్రూప్లో, అన్న మనకి డబ్బులు ఇచ్చినామా ఎలాగైనా పెళ్లి చేసేయండి అంటుంది, మనల్ని రెచ్చిపోమంటుంది అని చెప్పి అనగానే ఇక ఇతను మెయిన్ గ్రూప్ మెంబర్ అంటాడు, చూడమ్మా నువ్వేమో ఫేక్ అనిపిస్తుంది, ఈ రోజులో ఏఐతోని పెళ్ళైనట్టు సృష్టించవచ్చు కదా, నీకు నాకు పెళ్ళైనట్టు కూడా సృష్టించవచ్చు. ఇక ఈ ఫొటోస్ నేను ఒరిజినల్ అని నమ్మడం లేదు. మేబీ ఈ అబ్బాయి ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నిన్ను అరేంజ్ చేసి ఉండొచ్చు కదా, సెట్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, అన్న అది కాదన్నా, సరే పెళ్లి ఫొటోస్ అబద్ధం అంటున్నావు, నాతో పాటు మా ఇంటికి రా అన్న, ఇంటికి రా, ఇంటికి వచ్చి మా వాళ్ళని అడుగు, అక్కడ తెలుస్తుంది కదా పెళ్ళి అయిందో లేదో. అప్పటికి పెళ్ళి అవ్వలేదో నీకు కన్ఫర్మేషన్ వస్తే ఈ అబ్బాయి చేత్తో ఈ అమ్మాయి మెడలో తాళి కట్టించు, నేనేమి అభ్యంతరం చెప్పను, మాతో పాటు మీ అందరు కలిసి మా ఇంటికి రండి అని చెప్పి అనగానే, ఇదేంటి అమ్మాయి ఇలా ఇరకట్టంలో పెట్టింది అని చెప్పి, లేదు మేమైతే ఇంటికి వచ్చేది లేదు, ఈ అబ్బాయితో తాళి కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు గట్టిగా పట్టడంతో ఇక దూరంగా అక్షితాన్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట పల్లవి. ఇక పల్లవి చూస్తూ ఉంటుంది, ఏంటి ఇదంతా అక్షిత ప్లానా, అక్షిత అనేది అంతా సెట్ చేసినట్టుంది, అది మెసేజ్ చేస్తే వీడు మెసేజ్ చూసుకొని దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతున్నట్టున్నాడు, వీళ్ళంతా ఫేక్ బ్యాచ్ లాగా ఉన్నారు అని చెప్పి పల్లవి మనసులో అనుకొని, అన్న నేను మంచిగా చెప్తున్నాను, మా పెళ్ళి అయిందని ఫొటోస్ చూపిస్తున్నా నమ్మడం లేదు, ఇంటికి రమ్మన్నా రావడం లేదు, అసలు ఏంటి మీరు అని చెప్పి అనగానే, నువ్వే తప్పుకో అమ్మా, వీళ్ళతో ఎలాగైనా తాళి కట్టించాల్సిందే, తాళి కట్టు అని చెప్పి చరణ్ని బలవంతం చేయడంతో ఇక ఒక్కసారిగా పల్లవికి కోపం వచ్చి ఆ రౌడీ చేయి గట్టిగా పట్టుకొని నొక్కేస్తుంది. గట్టిగా ఒక తోపు తోయడంతో ఆ రౌడీ వెధవలు అందరూ పారిపోతారు. ఇక వాళ్ళు పారిపోగానే ఇటు అక్షిత అచ్చా అని చెప్పి ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది అని చెప్పి అనుకుంటుంది. ఇక పల్లవి వచ్చి భువన చంప మీద కొడుతుంది. హే ఏంటి భువనని ఎందుకు కొడుతున్నావు అని చెప్పి చరణ్ షాక్ అవుతాడు. ఇక భువన కూడా అడుగుతుంది, నన్ను ఎందుకు కొడుతున్నావు, నేనేం చేశానని అనగానే, ఇదంతా నీ వల్లే, నువ్వే ఇదంతా కావాలని చేశావు అనగానే, తనేం చేసింది, నా పక్కనే ఉంది కదా, వాళ్ళెవరో వచ్చి తాళి కట్టమని ఫోర్స్ చేశారు, తన్ని అంటావేంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, మీకు ఇంకా అర్థం కావట్లేదండి, తను ఏదో చెప్పాలని చెప్పి ఇక్కడ దాకా తీసుకురావడం ఏంటి, మీతో మాట్లాడాలంటే కాలేజీలో మాట్లాడచ్చు, ఇంట్లో కూడా మాట్లాడచ్చు కదా, సపరేట్గా ఇక్కడ దాకా తీసుకురావాలా, దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా ఇదంతా తన ప్లాన్ అని పల్లవి అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్, చూడు నేను ఎవరిని నమ్మాలనేది నాకు బాగా తెలుసు, భువన అలాంటిది కాదు, తను ఏదో పర్సనల్ విషయాలు చెప్పాలి నాకు అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఈలోపు చెప్పేలోపే వాళ్ళేమో మమ్మల్ని అపార్థం చేసుకొని లవర్స్ అనుకున్నారు, నాకు ఎవరేంటనేది బాగా తెలుసు, నువ్వు కూడా నన్ను మోసం చేసే కదా పెళ్లి చేసుకున్నావు, నా ఇష్టంతో ఏమైనా చేసుకున్నావా అని చెప్పి, రా భువన అని చెప్పి అక్కడి నుంచి భువనం తీసుకొని వెళ్ళిపోతాడు చరణ్. ఆ తర్వాత ఇక పల్లవి కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది తన రూమ్లో. ఇక అప్పుడే అక్కడికి చంటి అలాగే బామ్మ వస్తారు. ఏంటమ్మా పల్లవి సాయంత్రం నుంచి అదోలా ఉన్నావు, ఏమైంది అని చెప్పి ఇద్దరు అడుగుతూ ఉంటే, ఒక పెద్ద గండం తప్పింది మీ మనవడి కన్నా చెప్పాలన్నా కూడా నాకే పెద్ద గడ్డం తప్పిందని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అక్కడ పార్కులో భువనతో ఇటు చరణ్కి పెళ్లి జరిగిపోయేది, నేను టైంకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేదంటేనా అని చెప్పి అనగానే, ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది వదిన అని చెప్పి అంటూ
అంటూ ఉంటాడు చంటి కూడా. మరోపక్క ఇటు అక్షిత, భువన వెళ్ళి సుమలతకి చెప్తారు. మేము ఇలా ప్లాన్ చేసాము. పల్లవి రావడం వల్ల ఇదంతా ఫ్లాప్ అయిపోయింది. అనగానే పిచ్చా మీకు? ఆ పల్లవి పక్కన ఉండగా మనం ఏమీ చేయలేము అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత కూడా. మరోపక్క చరణ్ హాల్లో ఉంటాడు. తన ఫోన్ వస్తుందనమాట. ఫోన్ రావడంతోని గట్టిగా అరుస్తాడనమాట చరణ్ హ్యాపీనెస్తోని. ఏంట్రా ఏమైంది అని చెప్పి ఇటు ఎవరి గదిలో ఉన్న ఇటు సుమలత, వీళ్ళంతా, పల్లవి అందరూ హాల్లోకి వచ్చేస్తారు. ఏమైంది అని చెప్పి గుడ్ న్యూస్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఏదో అయిపోయింది అనుకున్నాము, గుడ్ న్యూసా, ఏంట్రా అది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ఇక చరణ్ చెప్తాడు, నాకు మళ్ళీ ఒక పెద్ద ఆల్బంలో పాడే అవకాశం వచ్చింది. కాతే లిరిక్స్ అవి రాయాలి, కానీ ఖచ్చితంగా ఇంకా మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను నేనేంటనేది ఈ ఇండస్ట్రీలో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అందరూ కంగ్రాట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఇటు చంటి, సుమలత అందరూ కూడా కంగ్రాట్స్ అని చెప్పి సెకండ్ ఇచ్చి మరి చెప్తూ ఉంటే, మీరు ఇంకా ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటారండి, కంగ్రాట్స్ అని చెప్పి పల్లవి కూడా విష్ చేసి సెకండ్ ఇవ్వబోతూ ఉంటే ఇక చరణ్ ఏమో పట్టించుకోకుండా పక్కకుంటాడనమాట. సెకండ్ కూడా ఇవ్వడు. అదేంట్రా తను సెకండ్ ఇస్తుంటే సెకండ్ ఇవ్వవేంటి, అందరికీ సెకండ్ ఇచ్చావు కదా, పల్లవికి ఇవ్వడానికి ఏంటి అని చెప్పి అంటుందన్నమాట. బామ్మ నాకు ఇష్టం లేదు, ఈ పల్లవి చెయ్యి పట్టుకోవడం కూడా ఇష్టం లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్. ఆ తర్వాత ఇక చరణ్ అంటాడు, అంతా బాగానే ఉంది కానీ అమ్మ లిరిక్స్ నాకు త్వరగా ఎవరైనా అడిగితే బాగుండు. లిరిక్స్ మంచిగా ఉండి పాట ఎలా ఉంటే బాగుంటుందనేది ఐడియా లేదు. మంచి పాట దొరికితే ఎవరైనా లిరిక్స్ రాసిస్తే నేను ట్యూన్ కడతాను అని చెప్పి ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, ఏమండి మీ టేస్ట్ ఏంటనేది నాకు తెలుసు, నేను మంచి పాట రాసిస్తానండి, దానికి ట్యూన్ కట్టండి, ఖచ్చితంగా మీకు గెలుపు ఉంటుంది, ఇంకా మంచి పేరు వస్తుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నువ్విచ్చేది నాకు ఏది వద్దు అని చెప్పి చరణ్ మొహం మీద చెప్తాడు. ఇక అప్పుడు అక్కడే ఉన్న భువన, నాకు లిరిక్స్ రాసే అలవాటు ఉంది చరణ్, నేను ఆల్రెడీ చాలా వెబ్సైట్స్లో అప్లోడ్ కూడా చేశాను, కావాలంటే చూడు అని చెప్పి చూపిస్తుందన్నమాట తన ఫోన్లో. ఇక అప్పుడు భువన చూపించడంతో చరణ్ చూసి, చాలా బాగుంది నీ సాంగ్, నువ్వే రాయి, నువ్వు ఇచ్చిన లిరిక్స్కే నేను ట్యూన్ కడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్ వెళ్ళిపోగానే సుమలత, అక్షిత, భువన వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక ఇటు పల్లవి బాధపడుతూ ఉంటుంది, చరణ్ ఏంటి నన్ను ఇంతిదిగా దూరం పెడుతున్నాడు అని చెప్పి. సో ఇంతే అండి ఇవాటి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చిందా? నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు.